మాట నిలబెట్టుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకు శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిధుల్ని విడుదల చేస్తోంది. ఇప్పటికే రూపాయలు 998.62 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 988.76 కోట్ల రూపాయలు విడుదల చేశారు. షూటింగ్ లో బిజీగా ఉన్న కేసులంటే భయం లేదు. ఆ జీవి పోలీసుల కేసులు, గాలిస్తున్న అంశాలపై వర్మ ఎట్టకేలకు స్పందించారు. ఓ వీడియోను విడుదల చేశారు. కేసులకు తానేమీ భయపడటం లేదని, తాను పోస్టులు పెట్టిన వారికి కాకుండా సంబంధం లేనివారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్ లో ఉన్నానని, నిర్మాతకు నష్టం వస్తుందని విచారణకు రాలేకపోతున్నట్లు చెప్పారు. జొమాటో కొత్త యాప్. సినిమా టికెట్లు, లైవ్ షో టికెట్స్. ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తన కొత్త డిస్ట్రిక్ట్ యాప్ను లాంచ్ చేసింది. ఇందులో సినిమా టికెట్ బుకింగ్, ఈవెంట్ బుకింగ్, రెస్టారెంట్లలో టేబుల్ బుకింగ్ ఉన్నాయి. యూజర్లు సినిమాలు, స్పోర్ట్స్, లైవ్ ఈవెంట్స్, షాపింగ్ వంటి వాటి కోసం టికెట్స్ బుక్ చేసుకోవడానికి, డైనింగ్, షాపింగ్ వంటి వాటి కోసం కూడా ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఒకే యాప్లో అన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఒక పరిశ్రమను 150 గంటల్లోనే నిర్మించారు. తిరుపతి జిల్లాలో సరికొత్త రికార్డు నమోదైంది. 1,50,000 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఒక పరిశ్రమను 150 గంటల్లోనే నిర్మించారు. మామట్టు పారిశ్రామిక వాడలో రికార్డు స్థాయిలో నిర్మాణం చేసి అత్యంత వేగంగా నిర్మాణం పూర్తయిన పరిశ్రమగా ఇది ప్రపంచ రికార్డు నమోదైంది. ఈ మేరకు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కింది. ఢిల్లీ నుంచి శుభవార్తలు మోసుకొస్తున్న పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయి పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిఠాపురం పరిధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, 4 ముఖ్యమైన రైళ్లకు పిఠాపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలని కోరారు. దీనిపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. శ్రీవారి సుప్రభాత సేవలో జ్యోతిక. తిరుమల శ్రీవారిని కోలీవుడ్ హీరో సూర్య సతీమణి, సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో జ్యోతికకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జ్యోతికతో ఫోటోలు తీసుకునేందుకు పలువురు పోటీపడ్డారు. నా తల్లి విజయ నిర్మల కాపు బిడ్డ, నరేష్ స్పీడ్ చర్చనీయాంశం. కార్తీక వనసమారాధనల పేరుతో కార్తీక వనభోజనాల కార్యక్రమాలు ప్రతి ఏటా జరుగుతుంటాయి. దానిలో భాగంగా తన కాపు బంధువుల్ని కలుసుకుని నరేష్ స్పీచ్ ఇచ్చారు. ఆ కార్యక్రమంలో నరేష్ మాట్లాడుతూ, కాపు అన్నదమ్ముళ్లకి, అక్క చెల్లెళ్లకి, కాపు రక్తానికి, కాపు యువతకి నా హృదయపూర్వక నమస్కారాలు. నాది కాపు రక్తమే, నా తల్లి విజయ నిర్మల కాపు బిడ్డ అని చెప్పుకోవడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు సాయంత్రం 6 తర్వాత ఆఫీసుల్లో ఉండొద్దు, చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. అధికారులు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని, 24 గంటలు పనిచేసే రోజులు పోయాయి అన్నారు. గతంలో రాత్రి 12 వరకు పనులు చేయించేవాడినని, ప్రస్తుతం సాయంత్రం 6 తర్వాత కార్యక్రమాలన్నీ పక్కకు పెడుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో దీనిని పక్కాగా అమలు చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కన్నప్ప రిలీజ్ డేట్. ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగే. కన్నప్ప డిసెంబర్లో రిలీజ్ చేస్తామని ఊరిస్తూ వచ్చిన చిత్రయూనిట్ ఎట్టకేలకు రేసు నుంచి తప్పుకుని సమ్మర్ కు షిఫ్ట్ అయింది. ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రభాస్ రాజా సాబ్, కన్నప్ప వచ్చే ఏప్రిల్లోనే రిలీజ్ కాబోతోన్నాయన్న మాట. ఇక బ్యాక్ టు బ్యాక్ డార్లింగ్ ఫ్యాన్స్ కు కిక్కు ఇచ్చినట్టే అవుతుంది. 13 ఏళ్లకే ఐపీఎల్లో ఆడొచ్చా? అంతర్జాతీయ క్రికెట్లో ఉన్నట్లుగా ఐపీఎల్లో అధికారికంగా ఆడేందుకు కనీస వయస్సు నిబంధనేమీ లేదు. ఆటగాళ్ల సంసిద్ధతపై తుది నిర్ణయం ఫ్రాంచైజీలదే.
ప్రస్తుతం 13 సంవత్సరాల 8 నెలల వయసు ఉన్న వైభవ్ సూర్యవంశీ IPL 2025 సీజన్ ప్రారంభమైన తర్వాత మార్చి 27, 2025 నాటికి 14 ఏళ్లు పూర్తి చేసుకుంటాడు. అతడు IPL ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. For more videos subscribe to A to Z content.